అందరికీ నమస్కారం. కథ ఇద్దరూ బిడ్డలే, ఇద్దరికీ తండ్రే. కానీ రచయిత కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? ఆ ముసలిదానికి బదులు ఈ ముసలాడైనా చచ్చాడు కాదు. ఆవిడుంటే ఇంత కూర నారా తరిగి ఏదో వంట చేసి పడేసేది. ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి ఈయన గారు కాకిలా కాఫీ కోసం నోరెళ్లబెట్టుకుని కూర్చుంటాడు. పొద్దున్న 10 అయ్యేసరికి ఆకలంటూ వంటింటికేసి 10 సార్లు తొంగి చూస్తాడు. చస్తున్నాను ఈ వెధవ చాకరీ చెయ్యలేక, నాకీ సరి వదిలి మంచి రోజులు ఎప్పుడొస్తాయో అంటూ దండకం చదువుతున్న సౌజన్యని చూస్తూ, ఊరుకోవే, నానొచ్చే టైం అయింది, వింటే బాగుండదు. పెద్దవాడు ఏం చేస్తాడు? బయట నుంచి ఏదో కూర నారా తెచ్చి పడేస్తున్నాడు కదా, పిల్లల్ని బడికి దింపి తీసుకొస్తున్నాడు. చాలు చాలు, మరో 2 ఏళ్లు పోతే పిల్లలు వాళ్ళంతట వాళ్ళే బడికి వెళ్ళి వస్తారు. కూరలు వాకిట్లోకే వస్తాయి. ఈయన గారికి తిండికయ్యే ఖర్చులో సగం డబ్బు పెడితే ఓ పనివాడొస్తాడు. ఈయన చేసే నిర్వాహకం ఏముండిపోవడం లేదు అంటూ గట్టిగానే అంటున్న కోడలు సౌజన్య మాటలు విన్న వెంకన్న పంతులు వాకిట్లో అలాగే నిలబడిపోయాడు. బయటకొచ్చిన కొడుకు తండ్రిని చూసి తత్తరపాటుతో, బయటే నిలబడిపోయావేమిటి నాన్నా, మంచినీళ్లు కావాలా అంటూ గట్టిగానే అనడంతో ఆ మాటలు విన్న సౌజన్య నోరు కాస్త మూతపడింది. అన్నం ముందు కూర్చున్న వెంకన్న పంతులకి ముద్ద తెగడం లేదు. 4 మెతుకులు తిని చెయ్యి కడుక్కొని లేచాడు. పడుకున్నాడే కాని నిద్ర పట్టడం లేదు. తను చేసింది చిన్న ఉద్యోగమే. ఓ కొడుకు కూతురుతో సరిపెట్టుకున్నారు భార్యాభర్తలిద్దరూ. కొడుక్కి పెద్ద చదువులు చెప్పించారు. కూతురికి ఇంటర్ చదివించి పెళ్లి సంబంధాలు చూడసాగారు. నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్నా, చదువుకుంటాను, డిగ్రీ అన్నా చెయ్యాలని ఉంది అంటూ వేడుకుంటున్న కూతుర్ని, ఎంత చదివిస్తే అంతంత కట్నాలు పోయాలి తల్లి. పోని కట్నాలు పోసి పెళ్లి చేయగానే సరా, సారీ చీర, పండుగలు, పబ్బాలు, పురుళ్ళు, పుణ్యాలు, బారసాలలు, ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ అయ్యేసరికి మేము దివాలా తీయాల్సిందే. ఏదో పెళ్లి చేస్తే చదువు ఖర్చన్నా కలిసొస్తుంది. ఇది మంచి సంబంధమే, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్ళాన్ని పోషించుకుంటాడు అంటూ చిరాకు పడి పెళ్లి చేశారు. ఓ గుమస్తాకిచ్చి. చదువు మీద ఆశ చావని ప్రమీల భర్తని ఒప్పించి బీకాంలో చేరింది. 3 ఏళ్లలో బీకాం పూర్తి చేసి బ్యాంకు ఉద్యోగాలకి అప్లై చేయసాగింది. ఓ మంచి బ్యాంకులో ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు తెలియచేసింది. ఆ విషయం విన్న తండ్రి మాత్రం సిగ్గుతో కుచించుకుపోయాడు. భార్య పట్టుదల, ఉత్సాహం చూసి ప్రమీల భర్త వర్ధన్ కూడా ప్రైవేటుగా MBAకి కట్టి కొన్నాళ్లకి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. వీళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 పిల్లలు. అప్పుడప్పుడు వచ్చిపోయే కూతురితో మనసు విప్పి మాట్లాడలేకపోయేవారి దంపతులు. భార్యాభర్తలిద్దరూ ప్రమీల పుట్టింటివారు ఏమిచ్చినా ఎంతో నమ్రతతో తిరస్కరించేవారు. అమ్మా, అన్నీ ఉన్నాయమ్మా, ఎందుకు మాకు మళ్ళీ పెడతారు? పసుపు కుంకుమ జాకెట్టు పట్ట ఇవ్వండి చాలు అంటూ ప్రమీల మర్యాదగా తిరస్కరిస్తుంటే, మావయ్య గారు, ఇలాంటి లాంఛనాలు నాకిష్టముండవు, నేను మీ కొడుకు లాంటి వాడినే అని అంటుంటే ఎవరో చెంప మీద చెల్లుమని కొట్టునట్లుండేవా మాటలు. తల్లి తండ్రితో తమింటికొచ్చి కొన్నాళ్ళుండమని ఎన్నోసార్లు బ్రతిమలాడింది. వీళ్లకే ముఖం చెల్లక కూతురికి చేసిన అన్యాయానికి సిగ్గుపడిపోయేవారు. కూతురు చదువుకుంటానంటే చదువు చెప్పించకపోవడం, ఓ గుమస్తాకిచ్చి పెళ్లి చేయడం తలుచుకుని సిగ్గుపడేవారు. కొడుకు సైంటిస్టుగా మంచి ఉద్యోగంలోనే ఉన్నాడు. కోడలు కూడా ఉద్యోగస్తురాలే. భార్య బ్రతికి ఉన్నన్నాళ్ళు వంట మనిషి, పని మనిషి అయి ఆ ఇంటికి చాకిరీ చేసింది. 2 నెలల క్రితం స్వర్గస్థురాలయ్యింది. ఉన్న ఆస్తి అమ్మి కొడుకేదో నిర్వాకం చేస్తాడని చదువు చెప్పించాడు. కనీసం ప్రావిడెంట్ ఫండ్ అన్నా ఉంచుకున్నాడా అంటే ఆ డబ్బు కొడుకే ఇచ్చాడు. నాన్న, పట్నాల్లో ఇల్లెత్తులు చాలా ఎక్కువ, నేను ఆఫీసులో కొంత లోను తీసుకుంటాను, నీ ప్రావిడెంట్ ఫండు ఆ డబ్బు కలిపి ఓ ఫ్లాట్ కొనుక్కుందాం అంటే ఆ డబ్బు ఇచ్చేశాడు. భార్య మెడలో పుస్తల కొలుసు, జత గాజులు కోడలికి కూతురికి ఇచ్చాడు. నాకెందుకు నాన్న బంగారం, వీళ్ళ దగ్గరుంటావు, అన్నా వదిన నిన్ను బాగా చూసుకోవాలి, వాళ్ళకే ఇవ్వు అంటూ బంగారం కూడా అన్న కూతురి చేతిలో పెట్టింది ప్రమీల. కూతురాడే ప్రతి మాట మెత్తని కత్తితో పొడుస్తున్నట్లుండేది వెంకన్న పంతులకి. ఇప్పుడు జరిగిందేమిటి?
కొడుకు కోడలికి ఎదురు చెప్పలేడు. కోడలు హయం చెల్లించి వీళ్ళని పని వాళ్ళలా చూసేది. అప్పుడప్పుడు అనిపించేది ప్రమీల దగ్గరికెళ్ళి కొన్నాళ్ళు ఉందామా అని. కానీ ఏ ముఖం పెట్టుకుని వెళ్ళగలరు? ఆమె చదువుకుంటానంటే అన్న మాటలు గుర్తొస్తే తల కొట్టేసినట్లుంటుంది. చిన్న ఉద్యోగస్తుడికిచ్చి పెళ్లి చేసినా ఏమీ మాట్లాడకుండా ఒక్కరోజు తమని దెప్పకుండా స్వయం కృషి మీద ఈనాడు భార్యాభర్తలిద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగస్తులయ్యారు. వాళ్ళకేం చేశామని వాళ్ళింటికెళ్ళగలం? ఒక్క పైసాన్నా దాచుకోకుండా వీళ్ళకంతా ఇచ్చేసినందుకు ఏమాత్రం విశ్వాసం లేకుండా వీళ్ళున్నారు. తానొకటి తెలిస్తే దైవం ఒకటి అన్నట్లుంది తన జాతకం. తను చదివించిన కొడుకు తనవాడు కాదు. తన డబ్బు పెట్టి కొన్న ఇంటిలో ఒక్క గది కూడా తనది కాదు అంటూ బాధపడసాగాడు. 2 రోజులు సెలవులని తండ్రిని చూడాలని వచ్చింది ప్రమీల. కోడలాడిన మాటలు ప్రమీలతో చెప్పుకుని ఏడ్చేశాడు వెంకన్న పంతులు. ఇంత బాధని కడుపులో పెట్టుకుని బాధపడుతున్న తండ్రిని జాలిగా చూసింది. తనతో తీసుకువెళ్తాను రమ్మనగానే, రాలేను తల్లి, నీకు చేసిన అన్యాయానికి ఏ ముఖం పెట్టుకుని నీ గడప తొక్కాలి? నీకేం చేశామో అంటూ బాధపడుతున్న తండ్రిని ఓరడించి టికెట్ కొని తండ్రిని తనతో బయలుదేరతీసింది ప్రమీల. తండ్రికో గది కేటాయించింది. వంట మనిషి వంట చేసి తండ్రికి పెట్టేది. సాయంకాలాలు పిల్లల్ని తండ్రిని కారులో ఎక్కడికో ఓ చోటుకి తిప్పి రమ్మని డ్రైవర్ని ఇచ్చి పంపేవారు. తను పుట్టి ఏనాడు ఎరగని సౌఖ్యాలన్నీ కూతురింట అనుభవిస్తున్నాడు. కూతురెంత ప్రేమగా చూస్తుంటే అంత బాధగా ఉంటోంది. ఆ ప్రేమ అభిమానం కడుపులో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లుంటోంది. తన పట్ల కనపరుస్తున్న ఆప్యాయత ముళ్ళుల్లా గుచ్చుకొని బాధిస్తున్నాయి. ఏదో చెప్పలేని సిగ్గు మనసును పిండేస్తోంది. కోడలాడే మాటలతో ఆమె పెట్టిన తిండి ఎక్కేది కాదు. ఇక్కడ ఆప్యాయంగా పెడుతున్న తిండి గొంతు దిగడం లేదు. పిల్లలకి ఓ ఐస్ ఫ్రూట్ కొనివ్వాలన్నా చేతిలో పైసా లేదు. ఇలా మనశ్శాంతి లేక అక్కడ ఉండలేకపోతున్నాడు. ఆప్యాయంగా పెట్టే తిండి కంటే కోడలు చూపే అనాదరణే భరించగలడేమో అనిపించేదొక్కోసారి. ఉదయం ఆఫీస్కెళ్తున్న కూతుర్ని చూసి, అమ్మా ప్రమీల, నాకు టికెట్ కొనమ్మా, బాబు దగ్గరికి వెళ్తాను అన్న మాటలకి, వచ్చి వారం రోజులే కదా అయింది నాన్న, కంగారేమిటి, ఓ నల్లానన్నా ఉండు అంటున్న కూతుర్ని చూసి, లేదమ్మా, కూతురింట్లో ఎన్నాళ్ళుంటాను అనగానే అల్లుడు, అదేమిటి మావయ్య గారు, మీకు కొడుకొకడు అల్లుడొకడునా? ఏం పర్వాలేదు, కొన్నాళ్ళుండండి అన్నా వినకుండా, మళ్ళీ వస్తానులే బాబు, టికెట్టు తీసుకురండి అంటున్న మావగారిని చూసి, సరే డ్రైవర్ని పంపించి తెప్పిస్తాను అన్నాడు వర్ధన్. తండ్రి మనసులోని భావాలను గ్రహించిన ప్రమీల ఆయన్ని వెళ్లకుండా ఆపుదామని ప్రయత్నించినా కుదరడం లేదు. తండ్రిని తీసుకువచ్చాక అన్నా వదిన కనీసం ఓ కార్డన్నా రాయలేదు. అక్కడికి వెళితే ఆయన గతి మళ్ళీ మామూలే అనుకుంది. తనే ఫోన్ చేసి అప్పుడప్పుడు అన్నగారితో మాట్లాడి తండ్రి క్షేమం చెప్పేది తప్ప అటు నుంచి ఎప్పుడూ కబురుండేది కాదు. తప్పనిసరై తండ్రికి టికెట్టు కొని తెప్పించారు. వచ్చే ఆదివారానికి టికెట్టు దొరికింది. 70 ఏళ్లు దాటిన తండ్రిని ఒక్కడివే అంత దూరం వెళ్ళగలవా నాన్న అనగానే, రేలెక్కితే అంతా నావాలేనమ్మా అన్నాడు. తండ్రి ప్రయాణం గురించి అన్నయ్యకు చెప్పగానే కాస్త కంగారే పడ్డట్టుంది గొంతు. కొన్నాళ్ళుంచుకోక ఇక్కడ ఆయనకి మునిగిపోయే పనులేమున్నాయి? కంగారేమిటొచ్చింది ఆయనకి? ఎక్కడికన్నా అక్కడే ఆయనకి సదుపాయంగా ఉంటుంది. కొన్నాళ్ళు పోయాక పంపిద్దు గాని, కొంపలే మునిగిపోవడం లేదు అన్న అన్నయ్య మాటలకి ఏమీ అనలేక, ప్రయత్నిస్తానన్నయ్యా అని మాత్రం అంది. 2 రోజుల్లో తండ్రి ప్రయాణం. సాయంత్రం ఇంటికి వచ్చిన కూతురు, నాన్న నీ ప్రయాణం ఓ ఏడాది వాయిదా పడింది అనగానే, ఏడాదికా అంటూ తెల్లబోతూ, అదేమిటి, ఎందుకు అన్నాడు ఆశ్చర్యంగా. అన్నయ్యకి విదేశం వెళ్లే ఛాన్స్ వచ్చిందట. వదిన పిల్లల్ని కూడా తీసుకువెళ్తున్నాడట. కొన్నాళ్ళు నాన్నని నీ దగ్గరుంచుకో, నాన్నకి ఖర్చులకు డబ్బులు పంపిస్తూ ఉంటానని ఫోన్ చేశాడు. సో నీ టికెట్ క్యాన్సిల్ చేశాము అంటూ చెప్పగానే శిలలా నిలబడిపోయాడు. ఇక తప్పక కూతురింట్లో ఉంటున్నాడు వెంకన్న పంతులు. నెల నెల ఓ 5,000 రూపాయలు తెచ్చి అన్నయ్య పంపిన డబ్బు అని తండ్రి చేతికిచ్చేది. కొడుకు పంపే డబ్బు చూశాక ఆయనలో కాస్త మార్పు కనిపెట్టారా దంపతులు. అందులో కొంత డబ్బు కూతురికిచ్చి, కూతురు సొమ్ము ఊరికే తినకూడదమ్మా అనేవాడు. పోనీలే నాన్న,
నీ తృప్తి మాకు ఆనందం అంటూ ఆ డబ్బు తీసుకునేది. మిగిలిన డబ్బుతో పిల్లలకి అవి ఇవి కొనిపెట్టేవాడు. ఇప్పుడు వెంకన్న పంతులలో ఓ రకమైన తృప్తి, ఆత్మవిశ్వాసము కలగలిశాయి. కూతురి సొమ్ము తింటున్నానన్న బెంగ తగ్గింది. ఎంతైనా కొడుకు కదా, తండ్రంటే అభిమానం లేకుండా ఉంటుందా? డబ్బన్నా పంపిస్తున్నాడు. ఆనందంగా హుషారుగా తిరుగుతున్న తండ్రిని చూసి లోలోనే ఆనందపడింది ప్రమీల. నన్ను క్షమించు నాన్నా, నేను ఎంత తప్పు పని చేస్తున్నానో నీకు తెలియదు. తెలిస్తే నన్ను క్షమించవు. నీలోని అంతర్మదనం గ్రహించి అబద్ధమాడాను నాన్నా. నీ కొడుకు ఫారిన్ వెళ్ళనూ లేదు, నీకు డబ్బు పంపడమూ లేదు, కూతురికి ఏం చెయ్యలేదు. కూతురు సొమ్ము తింటున్నానని నీలోని బాధను అర్థం చేసుకొని నీ కొడుకు ఫారిన్ వెళ్ళాడని, నీకు డబ్బు పంపిస్తున్నాడని అబద్ధం చెప్పాను. పిచ్చి నాన్న, ఎలాగున్నావని కనుక్కొని నీ కొడుకు నీ దగ్గరికి నాన్న వస్తున్నాడు అని చెప్పగానే అప్పుడే పంపొద్దన్న నీ కొడుకు నీకు డబ్బు పంపిస్తున్నాడా? అబద్ధాలు దాగవు. ఏదో రోజు నిజం బయటపడుతుంది. ఏడాది దాకా ఈ అబద్ధం దాగితే అన్నయ్యకి మరో ఏడాది అక్కడుండడానికి పర్మిషన్ వచ్చిందని మరో అబద్ధం ఆడతాను. నిజం తెలిసేదాకా అయినా నీ మనసు తృప్తిగా ఆనందంగా ఉంటుంది. అదే మాకు కావలసింది అనుకుంది ప్రమీల తండ్రిలోని ఆనందం, హుషారు చూసి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.